అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రావాలంటూ తెదేపా నేతలు రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రం అందించారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పేరుతో మరో ఆహ్వాన పత్రాన్ని ఇచ్చారు. ప్రముఖ కవి సినారే నివాసానికి వెళ్లి రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా కోరారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. మాజీ సభాపతి సురేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డిఎస్ ఇంటికి వెళ్లి పత్రికలు అందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక తెలుగు ప్రజల మానసిక ఐక్యతకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వాస్తవంగా కూడా ఈరోజు ప్రపంచమంతా అమరావతి వైపు చూస్తూ ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి చాలా ఆప్యాయతతో ఎంతో ఆనందంగా మరి ఆయన అక్కడికి వెళ్ళడానికి కూడా సుముఖంగా ఉండి బయలుదేరుతా ఉన్నాడు. వారిద్దరి యొక్క కలయిక ఈ కార్యక్రమం తెలుగు ప్రజల యొక్క మానసిక ఐక్యతకు ఇది దారి తీయాలి. ఈ సమస్యలు రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల్ని తొందరగా వాళ్ళు పరస్పరంగా మాట్లాడుకొని ఇరు ప్రాంతాలకు అనుకూలంగా దాన్ని సెటిల్ చేసుకుంటారనే నమ్మకం నాకుంది. ఈ యొక్క కార్యక్రమము వారి కలయిక అమరావతిలో దానికి నాంది పలకాలని కోరుతా ఉన్నాను.